నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ప్రకాష్ రాజ్ గేమ్ ఆన్ అంటూ మోదీపై సెటైర్లు, ఓటు హక్కు అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించిన ప్రకాష్ రాజ్ మోదీని గద్దె దించాలన్న వ్యాఖ్యలతో రాజకీయ దుమారం. ఇక బీజేపీ శ్రేణుల్లో ప్రకాష్ రాజ్పై ఆగ్రహం. సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్పై బీజేపీ కార్యకర్తలు విమర్శలు. తన ఓటు తొలగింపుపై ప్రకాష్ రాజ్ అభ్యంతరం. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రకాష్ రాజ్ అసంతృప్తి. ప్రకాష్ రాజ్ మోదీని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తుంటారు? బీజేపీపై ఆయన విమర్శల వెనుక అసలు రాజకీయ వ్యూహం ఏంటి? హిందుత్వంపై పదే పదే ప్రకాష్ రాజ్ ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? మిగతా పార్టీలపై ఇదే స్థాయిలో ఎందుకు మాట్లాడలేదు? గేమ్ ఆన్ అంటూ మోదీని బెదిరించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? సర్ ప్రక్రియలో భాగంగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఓటును కోల్పోయారు. బెంగళూరులో తమ ఓటును తొలగించడంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఓటు తొలగించారంటూ వీడియోలో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. బెంగళూరులో తొలగించిన 65 లక్షల ఓట్లలో తాను ఒకరిని అని చెప్పుకొచ్చారు. బెంగళూరులోనే పుట్టి పెరిగాను, ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసిన తన ఓటును తొలగించడం విడ్డూరంగా ఉందని ప్రకాష్ రాజ్ విమర్శించారు. మీకు ఓటు వేయని వారి ఓటు హక్కును తొలగించే అధికారం ఉంటే మిమ్మల్ని గద్దె దింపకుండా ఆపగలరా అంటూ మోదీకి ప్రకాష్ రాజ్ సవాల్ విసిరారు. అయితే ప్రకాష్ రాజుకు 4 చోట్ల ఓటు హక్కు ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈసీ బెంగళూరులో ఓటును తొలగించినట్లు తెలుస్తుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ సమయం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనకు ఆయన మద్దతుగా నిలిచారు. హిందుత్వాన్ని విమర్శించారు. మోదీని నోటికి వచ్చినట్లు మాట్లాడారు. అసలు ఒక మనిషికి ఒక చోట ఓటు ఉంటే చాలు, 2 చోట్ల ఓటు ఉంటే విచిత్రంగా చూస్తారు. అలాంటిది 4-5 చోట్ల ఓట్లు రాయించుకున్నాడంటే మరి ప్రకాష్ రాజ్ భారత రాజ్యాంగ వ్యవస్థను ఎంతలా దుర్వినియోగం చేశాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సుదీర్ఘ రాజకీయ ఆరోపణలో ప్రకాష్ రాజ్ ఒక అత్యంత కీలకమైన సాంకేతికత నిబంధనను దాటవేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చేపడుతున్న సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ సర్వే ద్వారా సంబంధిత ఫారం నింపి BLOకి అందించాల్సి ఉంటుంది. తద్వారా బోగస్, డూప్లికేట్ ఓట్లను తొలగిస్తారు. సదరు ప్రక్రియలో తాను ఫారం నింపి ఇచ్చారా లేదా అనే ప్రాథమిక విషయాన్ని ప్రకాష్ రాజ్ తన వీడియోలో ఎక్కడా ప్రస్తావించలేదు. మరోవైపు గతంలో ప్రకాష్ రాజ్కు 1 కంటే ఎక్కువ ఓటర్ ఐడీలు ఉన్నాయనే వివాదంపై బెంగళూరు కోర్టు నుంచి నోటీసులు కూడా జారీ అయ్యాయి. మరి నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండాలి. ఒకవేళ సర ప్రక్రియలో సకాలంలో ఫారం సమర్పించకపోతే దానికి ఒక సాధారణమైన చట్టబద్ధమైన మార్గం ఉంది. తమ పరిధిలో పోలింగ్ బూత్లో BLOను సంప్రదించి ఫారం 6 సమర్పిస్తే ముసాయిదా జాబితా నుంచి మళ్లీ ఓటును సులువుగా చేర్చుకునే వెసులుబాటు కూడా ఈసీ కల్పిస్తుంది. మరి ఎన్నికల సంఘం స్పష్టమైన గైడ్లైన్స్, సవరణ మార్గాలను అందుబాటులో ఉంచినప్పుడు ఆ నిబంధనలు పాటించకుండా ప్రతి చిన్న సాంకేతిక విషయాన్ని ప్రధాని మోదీకి ముడిపెట్టి ఆరోపణలు చేయడం విమర్శలకు దారితీస్తుంది. ఇక సంస్థాగతమైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రాజకీయం చేస్తూ ప్రధాని స్థాయి వ్యక్తిని విమర్శించడం ద్వారా ప్రకాష్ రాజ్ తన ఉనికిని, ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ప్రకాష్ రాజ్ ఏం చూసుకుని ఇంతలా రెచ్చిపోతున్నాడో గానీ గేమ్ ఆన్ అంటూ ఏకంగా ప్రధాని మోదీని బెదిరించడం ఇప్పుడు బీజేపీ శ్రేణుల ఆగ్రహానికి దారితీసింది. మిమ్మల్ని ఎన్నుకుని పౌరులు ఓటు హక్కును కాలరాయడానికి మీరు మీ అధికారాలను ఉపయోగించవచ్చు, కానీ మిమ్మల్ని గద్దె దించాలనే మా అధికారాన్ని, మా ప్రయత్నాన్ని మీరు ఆపగలరా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ సెటైరికల్గా వీడియోలో మాట్లాడారు. సాక్షాత్తు భారత ప్రధానిని గద్దె దించుతా ఉంటూ బెదిరించడాన్ని బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నీకు ఓటే లేదు, ఇక నువ్వేంట్రా మా నాయకుడిని గద్దె దించేది అంటూ పలువురు బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ప్రకాష్ రాజ్ మోదీని ఎందుకు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారన్న ప్రశ్నకు రాజకీయ కారణం కూడా ఉంది. మోదీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో బీజేపీకి అత్యంత ప్రధానమైన ముఖం కాబట్టి బీజేపీ విధానాలను ప్రశ్నించాలంటే మోదీ నాయకత్వాన్ని ప్రశ్నించడం సహజంగానే రాజకీయ చర్చలో భాగమవుతుంది. ప్రకాష్ రాజ్ కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ప్రకాష్ రాజ్ మాటలు చూస్తే కేవలం ఒక మతాన్ని, కేవలం ఒక పార్టీని మాత్రమే ఆయన టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతుంది. మిగతా పార్టీలను, మిగతా నాయకులను మాత్రం చిన్న మాట కూడా అనని ప్రకాష్ రాజ్ కేవలం హిందూ మతంపై, బీజేపీ పార్టీపై, మోదీపై మాత్రమే పదే పదే అక్కసు వెళ్ళగట్టడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. చూద్దాం మరి ఈ అంశం ఎటువైపు వెళ్తున్నారు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 99 న్యూస్.